ఇంకొక ఇష్యూ సార్, చాలా ప్రధానమైన ఇష్యూ, మీలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి ఇష్యూ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నీటి వివాదం, నీటి కేటాయింపులకు సంబంధించిన వ్యవహారం చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, ఎప్పుడూ కూడా ఇష్యూస్ని మనం ఫేస్ చేస్తుంటాం. ప్రధానంగా రాయలసీమకి సంబంధించి ఎప్పుడూ కూడా నీటి వాటాలకు సంబంధించిన కేటాయింపుల్లో కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. బచావత్ కమిషన్ ఇచ్చేటువంటి దాని రిపోర్ట్ ప్రకారం కావచ్చు, లేదంటే మనకి శ్రీశైలానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ తెలంగాణకి సంబంధించిన కొంతమంది మంత్రులు చెప్తున్నట్టు మా నీళ్లను వాళ్ళు దోచుకెళ్తున్నారు, లేదంటే వాళ్ళ నీళ్ళని వీళ్ళు దోచుకెళ్తున్నారని చెప్పేసి రాజకీయ విమర్శలు కావచ్చు. ఇవన్నీ కూడా ప్రతిసారి పెద్ద ఎత్తున ఎందుకు రాజకీయం అవుతున్నాయి? ప్రజలకు సంబంధించిన అంశాలని క్లియర్ చేయకుండా వాళ్ళు రాజకీయంగానే ఎందుకు వాడుకుంటూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకొని జరుగుతున్న పరిణామాల్లో మంచి వాదనలు సమర్థవంతం వినిపించకపోతే రాష్ట్రం నష్టపోతుంది అనేది సాంకేతికం. అల్టిమేట్ గా నష్టపోయేది రాయలసీమ. ఎందుకు ఇప్పుడు వివాదం ఏంటంటే, కృష్ణా నది పైన నీళ్లను మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి బచావత్ అనే కమిషన్ విభజించింది. ఏ ప్రాజెక్టుకి ఏ రాష్ట్రానికి ఎంత. ఆ రకంగా 800 పైచిలకు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాటా అవుతుంది, ఉమ్మడి రాష్ట్రం. బచావత్ ఒకసారి తీర్పిస్తే దాన్ని సుప్రీంకోర్టు కూడా మార్చలేదు, భారత పార్లమెంటే మార్చాలి. బచావత్ అంటే ట్రిబ్యునల్స్, బచావత్ అనేది ట్రిబ్యునల్. ఒక ట్రిబ్యునల్స్ కానీ ఒక కేటాయింపులు ఇచ్చేస్తే దాన్ని మార్చే అధికారం మళ్ళీ ట్రిబ్యునల్ అనే వేయాలి, లేదా భారత పార్లమెంటే చేయాలి తప్ప సుప్రీంకోర్టు కూడా అధికారం లేదు. అంత బలమైన అధికారులు ట్రిబ్యునల్స్ ఉంటాయి. బచావత్ అనే ట్రిబ్యునల్ 800 పైచీలకు టీఎంస్ ఆంధ్రప్రదేశ్ కేటాయించింది. ఇది అయిన తర్వాత మన దురదృష్టం రాష్ట్ర విభజన జరిగిపోయింది. విభజన జరిగినప్పుడు ఆల్రెడీ బచావత్ ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు చేసింది. ఆ కేటాయింపులు నీటి ప్రాజెక్టు వారిగా కూడుకుంటే 500 పైచీలకు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కి, 288 టీఎంసీలు 300 టీఎంసీల లోపు తెలంగాణకు వచ్చింది. అంటే తెలంగాణ వాదనలో ఒక నిజాయితీ ఏముందంటే, ఉమ్మడి ప్రాంతంలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడం నిర్లక్ష్యం జరిగింది, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల కేటాయింపులు జరగలేదు. అట్లా రాయలసీమలో అట్లా జరిగింది. తమాషాని కృష్ణా నది ఫస్ట్ తెలంగాణలో ప్రవహిస్తుంది, తర్వాత రాయలసీమలో ప్రవహిస్తుంది. సముద్రం కలిసే చోట అంశేల ముందు కృష్ణా డెల్టాకి వెళ్తుంది. సమస్య ఏంటంటే, సముద్రం చివర ఉన్నటువంటి నది చివర ఉన్నటువంటి ప్రాంతానికి నీళ్లు బాగుపోతాయి. నది ఎంట్రీ పాయింట్ తెలంగాణ నష్టపోయింది, రాయలసీమ నష్టపోయింది. అది నిజమే. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర విడిపోయి జరిగింది కాబట్టి ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా అంటే నదీ పరివాహక ప్రాంతం మా ప్రాంతంలో ఉంది తెలంగాణలో. కాబట్టి మాకు ప్రవాహం ఆధారంగా ఈ కేటాయింపులు మార్చాలని ఫస్ట్ వెళ్ళారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఒప్పుకోలే. మీరు ఇడిపింది మీ ఇద్దరు చావని చెప్పి 800 టీఎంసీ మీకు ఇద్దరు పొందారు, దాంట్లో కొట్టుకొని తప్ప మొత్తం పనిచేయడానికి కుదరదు అని. ఇంతలో బ్రిజేష్ కుమార్ కొత్త ట్రిబ్యునల్ వేశారు. ఆ ట్రిబ్యునల్ ఏం చేసింది, నీటి లభ్యత చాలా మందికి అర్థం కాదే, నీటి లభ్యత పెంచింది. అంటే 100 సంవత్సరాలు ఎంత నీళ్లు వస్తున్నాయో లెక్కగట్టి సరాసరి బచావత్ వేశాడు. వీళ్ళు 60 సంవత్సరాలు తగ్గించుకొని లెక్కేసుకొని నీళ్లు ఎక్కువ ఉన్నాయని చూపించి కేటాయింపులు పెంచేసినారు. తమిళనాడుకు, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు, కర్ణాటక, మహారాష్ట్ర పైవచ్చు మిగులు జలాలు, వరద జలాలు కూడా పనిచేసినారు అన్ని రాష్ట్రాలు. కానీ చట్టం ఏం చెప్తుందంటే, మిగులు జలాలు చివరి రాష్ట్రానికి హక్కు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, ఉమ్మడిగా వచ్చి మిగులు జలాలు కర్ణాటకకు, మహారాష్ట్రకు వద్దు, దిగువ రాష్ట్రాన్ని మాకే ఇవ్వాలి అని మనం కొట్లాడుకొని సాధించుకోవాలి ఇద్దరు కలిసి. కానీ అది పోయి పక్కకు పోయి తెలంగాణ వాళ్ళు లాయర్లు పెట్టి ఏం చేస్తానంటే, మాకు రాష్ట్రం నష్టపోయినా కాబట్టి మాకు ఎక్కువ నీళ్ళు కావాలి, వాళ్ళకి 500 పైన టీఎంసీలు వద్దు. ఈ మధ్య అమరావతి రాజధాని 33,000 ఎకరాలు తీసుకున్నారు కాబట్టి ఆ వ్యవసాయం కూడా ఆగింది కాబట్టి అది కూడా తగ్గింది. ఇట్లా లెక్కలేసి చెప్తున్నారు తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సమర్థవంతంగా వాదనలు వినిపించి 512 టీఎంసీలే కాదు, ఇంకా మాకు కావాల్సిన అవసరం ఉంది, ఇదిగో అవసరం చెప్పాలి. ఉదాహరణకు రాయలసీమ తెలంగాణతో సమానమైన వ్యవసాయ భూమి 98 లక్షల ఎకరాల భూమి, 1 కోటి ఎకరాలు ఉన్న రాయలసీమకు ఒక చుక్క నీళ్ళు లేదు కదా. కాబట్టి 512 టీఎంసీలను మేము ఇంకా అవసరం ఉంది మాకు, గాలేరు నగరికి, హంద్రీనేవాకు, ఇవన్నిటికి హక్కుతో కొన్ని నీళ్ళు లేవు, అవసరం 512 నిమిషాలు కేటాయించేవాలి. కేటాయించి ముందుకు వెళ్ళాలి, అడగాలి, మాకు ఇంకా నీడ్ ఉందని చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుంది, ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు పోలవరం పూర్తవుతుంది, పోలవరం పూర్తి అయిపోయిన తర్వాత అటు ఉదాహరణ తెలంగాణ వాదనలు వినేసి ట్రిబ్యునల్ బచావత్ కొత్తగా తగ్గించేసింది అనుకోండి నీళ్లు, అప్పుడు ఏమవుతుందంటే కృష్ణా డెల్టాకి ఏమి ఇబ్బంది లేదు, ఇది జరిగే లోపల పోలవరం పూర్తి అయిపోతుంది.
ఉమ్, పోలవరం నుంచి వాళ్ళు కృష్ణా డెల్టా నీళ్ళు వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు రాయలసీమకు 512 అట్లే ఉంటే ఉమ్, కృష్ణా డెల్టా కేటాయించిన నీళ్ళు ఇప్పుడు రాయలసీమ వాడుకుంటుంది. కర్ణా గాలేరు నగర్ నందిని వారు అవునవును. ఆ వాడుకునే అవకాశాన్ని కనుక కోల్పోతే కృష్ణా డెల్టాకి నష్టం, పోలవరం వచ్చేస్తుంది. రాయలసీమ పరిస్థితి ఏంటి? రాయలసీమకి ఇబ్బంది అవుతుంది కదా. నష్టపోతుంది. కాబట్టి బచావత్ ఏదైతే కేటాయించారో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు బలంగా వాదించి ఆ కేటాయింపులు కొనసాగాలి. మనకు బ్రిటిష్ వాళ్ళు రూపొందించిన చట్టం ప్రకారం భారతదేశంలో ఉన్న చట్టం ఉంది, ఒక్కసారి ఒక ప్రాజెక్ట్ కేటాయించి దాన్ని మార్చకూడదు. దాన్ని బలంగా వాదించి కోర్టులో నిలబడితే ఖచ్చితంగా ఆ బచావత్ ప్రకారం మన వాటా మనకు ఉంటుంది. మన వాటా మనకుంటే పోలవరం పూర్తి అయిపోతుంది కాబట్టి ఆ నీళ్లను రాయలసీమ కేటాయించవచ్చు. అలా కేటాయించకపోతే బహుముఖంగా నష్టపోయేది మళ్ళీ రాయలసీమ. పోలవరం అయిపోతే రాయలసీమకి ఏదో న్యాయం జరుగుతుందంటే, పోలవరం అయినా కూడా అన్యాయం జరిగితే అది రాయలసీమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, ఇబ్బంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా మంచి లాయర్లు పెట్టుకొని సమర్థవంతమైన వాదనలు వినిపించి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలు తిప్పికొట్టి రాష్ట్రానికి ప్రాంతానికి కావాల్సింది చెప్పగలిగితే న్యాయం జరుగుతుంది. అది రాయలసీమకు ఉపయోగం. ఓకే.